హాయ్ గైస్ ఈ వీడియోలో మనం దేశంలోనే రిచెస్ట్ బెగ్గర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇతని ఆదాయం తెలిస్తే నిజంగా షాక్ అయిపోతారు. అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ డేంజరస్ టీ గురించి తెలుసుకుందాం. ఈ టీ తాగాలంటే నిజంగా ఒక పెద్ద సాహసమే చేయాలని చెప్పొచ్చు. అలాగే మనుషులలో వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. అయితే జంతువుల్లో కూడా మనం నిత్యం చూసే వాటిల్లో వెజిటేరియన్స్ ఉంటాయి. వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇక మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఇండియాలో ఎక్కువగా దేవాలయాల దగ్గర, రోడ్స్ పక్కన బిచ్చగాళ్ళను చూస్తూనే ఉంటాం. ఇండియాలో రిచెస్ట్ బిచ్చగాడు ముంబైలో నివసిస్తున్నాడు. అతను విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అలాగే పూణే, ముంబైలో సొంత ఫ్లాట్లను కలిగి ఉన్నాడు. అంతేకాకుండా ముంబైలోని ఓ ప్రతిష్టాత్మకమైన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తన పిల్లలను చదివిస్తున్నాడు. కోట్లకు కోట్లు డబ్బు, ఆస్తులు సంపాదించినా ఇప్పటికీ అతను భిక్షాటన ఆపలేదు. చాలామంది బిచ్చగాళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వారికి వేసుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు, ఉండేందుకు గూడు కూడా ఉండదు, తినేందుకు తిండి ఉండదు. రోడ్డు పక్కన ఫుట్పాత్లపై జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే అలా బెగ్గించేసేవారిలో అందరూ పేదవారు అనుకోవడం మన అమాయకత్వమే. కొందరు భిక్షాటన చేసి లక్షలు కూడబెడుతూ ఉన్నారు. ఇప్పటికీ మీకు అలాంటి వ్యక్తులు తెలియకపోతే ఇక్కడ ఓ బిచ్చగాడు తన భిక్షాటన ద్వారా కోట్లలో డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ బిలీనియర్ బిచ్చగాడి పేరు భరత్ జైన్. అతని మొత్తం సంపాదన 7 కోట్ల రూపాయలకు పైనే. అతను ముంబైలోని పరాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. భరత్ జైన్కు పూణే, ముంబైలో సొంత ఫ్లాట్స్ ఉన్నాయి. అంతేకాదు భిక్షాటన చేస్తూ ఇతను నెలకి దాదాపు 75,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే అతని వార్షిక ఆదాయం 9 లక్షల వరకు ఉంటుంది. ఇంత ఆస్తులు సంపాదించినా ఇప్పటికీ కూడా భరత్ జైన్ భిక్షాటన ఆపలేదు. ఇప్పుడు కూడా ఛత్రపతి ముంబైలోని శివాజీ టెర్మినస్, ఆజాద్ మైదాన్లో తన వృత్తిని కొనసాగిస్తున్నాడు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. భరత్ జైన్ 10 నుండి 12 గంటల్లో రోజుకు 2,000 నుండి 2,500 సంపాదిస్తున్నాడు. భరత్ జైన్ ముంబైలోని పరార్లో 1.2 కోట్ల విలువైన 2 BHK ఫ్లాట్స్ని కలిగి ఉన్నాడు. ఇది కాకుండా అతనికి తానేలో ఒక స్టేషనరీ స్టోర్ కూడా ఉంది. ఈ దుకాణం ద్వారా నెలకు 30,000 రూపాయల ఆదాయం పొందుతున్నాడు. ఇంత సంపాదన ఉండటంతో కుటుంబ సభ్యులు చాలాసార్లు ఇక భిక్షాటన చేయొద్దని చెప్పినా అతను మారడం లేదు. ఈ క్రమంలోనే భరత్ జైన్ భారతదేశంలో అత్యంత సంపన్న బిచ్చగాడిగా పేరు పొందాడు. నెంబర్ 2, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఛాయ్ తాగాలంటే జేబులో డబ్బు ఉంటే సరిపోతుంది అనుకుంటాం. కానీ చైనాలోని హువాన్షాన్ టీ స్టాల్లో ఛాయ్ తాగాలంటే మాత్రం జేబులో డబ్బులే కాదు, తగినంత గుండె ధైర్యం, సాహసం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఛాయ్ తాగాలంటే కొండపైకి ఎక్కాల్సిందే. చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్లో ఉన్న హువా పర్వతం మీదకు వెళ్లేదారి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కొండదారుల్లో ఒకటిగా పేరుగాంచింది. ఈ కొండ మీద ఉన్న హువాషాన్ ఆలయానికి అనుబంధంగా చాయ్ హోటల్ ఉంది. తావో గ్రామస్తులకు ఇది పవిత్ర ఆలయం. భక్తితో పాటు ధైర్య సాహసాలు ఉన్న తావో మతస్థులు ఈ కొండపైకెక్కి ఇక్కడి వేడివేడి చాయ్ సేవించి సేదతీరుతూ ఉంటారు. సముద్ర మట్టానికి దాదాపు 2,154 మీటర్ల ఎత్తున ఉన్న పర్వత శిఖరం మీద వెలిసిన ఈ చాయ్ హోటల్ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న చాయ్ హోటల్గా ప్రసిద్ధి చెందింది. ఇంత సాహసం చేసి కేవలం ఒక టీ తాగడానికి మీరు వెళ్తారా? ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, నార్మల్గా అడవిలో జీవించే జంతువులను చూస్తే మనకి చాలా భయం వేస్తుంది. పులులు, సింహాలు చూస్తే అవి నిత్యం వేటాడిన మాంసాన్నే తినడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే జంతువుల్లో కూడా నాన్ వెజిటేరియన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1, గొర్రెల్లా. గొర్రెల్లాలు మాంసం అస్సలు తినవు. వాటికి నాన్ వెజ్ పెట్టినా కూడా ఇష్టపడవు. అయితే చాలా తక్కువ డేంజరస్ గొర్రెల్లాలు మాత్రం మాంసాన్ని తింటుంటాయి. నెంబర్ 2, రైనో. ఒంటి కొమ్ము రైనోలు కూడా మాంసం తినడానికి ఆసక్తి చూపవు. ఎంతో బలంగా ఉండే ఈ జంతువులు గడ్డి, ఇతర రకాల మొక్కల వంటివి తింటాయి. వీటికి కోపం కూడా చాలా ఎక్కువే. నెంబర్ 3, ఏనుగు. ఏనుగు శరీర దృఢత్వం చూసి చాలామంది ఇవి మాంసం తింటాయి అనుకుంటారు. కానీ ఇది తప్పు. ఏనుగులు కూడా ప్యూర్ వెజిటేరియన్స్. నెంబర్ 4, అమెరికన్ బిసాన్. చూడడానికి ఎంతో భయంకరంగా ఉండే ఈ అమెరికన్ బిసాన్ వెజ్ ఆహారం తింటుంది. వీటిని టీస్ చేస్తే మాత్రం ఇవి చాలా ప్రమాదకరంగా మారతాయి. నెంబర్ 5, కంగారు. ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించే కంగారులు కూడా మాంసం ముట్టవు. కేవలం గడ్డి మొక్కలు, కొన్ని ఇతర మొక్కలు మాత్రమే తిని జీవిస్తూ ఉంటాయి. నెంబర్ 5,
హిపోపోటమస్ నీళ్ళల్లో ఎక్కువగా ఉండే అతి ప్రమాదకరమైన జంతువులలో హిపోపోటమస్ కూడా ఒకటి. ఇవి చూడడానికి రైనో లాగానే కనిపిస్తాయి, అయితే ఇవి కూడా మాంసం తినవు. నెంబర్ 6 జెలేడా బబూన్. జెలేడా బబూన్ పళ్ళు చాలా క్రూరంగా కనిపిస్తాయి, కానీ ఇవి కూడా అస్సలు మాంసం తినవు. కేవలం గడ్డి మొక్కలు కీటకాలనే తిని బ్రతుకుతూ ఉంటాయి. నెంబర్ 7 కేప్ బఫెలో. బఫెలోలు కూడా అస్సలు మాంసం తినవు. రెగ్యులర్స్గా మన ఊర్లో ఉండే బఫెలోస్ అస్సలు మాంసం తినవు. వీటి జాతికి సంబంధించిన ఏది కూడా మాంసాన్ని తినవు. ఇవి కేవలం ఎండుగడ్డి పచ్చిగడ్డి మాత్రమే తింటాయి, అయితే ఇవి కొన్ని సందర్భాల్లో చాలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. నెంబర్ 8 వీటితో పాటు ఇక ఆవులు, గుర్రాలు, జిరాఫీలు ఇవి కూడా మాంసం తినవు. ఇవి కూడా గడ్డి మాత్రమే తిని జీవిస్తూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.